ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్కు ఫోన్ చేసి ఎన్నికల్లో మద్దతు కోరారు. ఈ తరుణంలోనే జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన జగన్ ఇండియా కూటమి అభ్యర్థి పేరును ప్రకటించే ముందే ఎన్డీఏ నేతలు తమ వద్దకు వచ్చారని అన్నారు. అప్పుడే వారికి మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పామని, ఆ హామీ నుంచి వెనక్కి తగ్గే అవకాశమే లేదని తెలిపారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం సుదర్శన్ రెడ్డిని ఎంతో గౌరవిస్తానని జగన్ చెప్పారని సమాచారం. సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానంలో పనిచేసే ప్రజలకు అపారమైన సేవలు అందించారని వైసీపీ అధినేత కొనియాడారు. ఇక న్యాయ నిపుణుడిగా ఆయనకు ఉన్న ఖ్యాతి అభినందనీయం అని కితాబు ఇచ్చారు. ముందుగానే ఇచ్చిన మాట కారణంగా మద్దతు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇక తన నిర్ణయాన్ని ఎవరూ అపార్థం చేసుకోవద్దని, రాజకీయపరమైన కారణాలతోనే మేము ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందని వివరించారు. ఇక మరోవైపు వైసీపీ అధినేత వ్యాఖ్యలతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు అని తేలిపోయింది. దీంతో రాజకీయ వర్గాల్లో వైసీపీ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇండియా కూటమి అభ్యర్థి పట్ల గౌరవం ఉన్న జగన్ ఇచ్చిన మాట రాజకీయ వ్యూహమే ఎన్డీఏ అభ్యర్థికి పెద్ద బలమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఈ నిర్ణయం ద్వారా మళ్లీ ఒకసారి ఎన్డీఏతో సాన్నిహిత్యం కొనసాగించాలన్న సంకేతాలు ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాల సమీకరణాలపై కూడా ఈ విషయం ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఉన్నారు. లోక్సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే 394 ఓట్లు సాధించాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పరిశీలకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సునీల్ కుమార్ లోహ్నికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి ఆనందన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నితిన్ కుమార్ శివదాసులను అభ్యర్థులుగా ఈసీ నియమించింది. ఇక మరోవైపు చూస్తే ఇండియా కూటమి అభ్యర్థి నేరుగా ఫోన్ చేసిన సాటి తెలుగువారు, అందున ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అయి ఉన్నా కూడా వైసీపీ ఎన్డీఏకు స్ట్రాంగ్గా నిలిచి మద్దతు తెలియజేయడం అంటే ఆ కూటమి గుడ్ లుక్స్లో వైసీపీ ఉంటుందని అంటున్నారు. ఇక అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రంలో మాత్రం తమ వారికి మద్దతు ఇవ్వలేదు అన్న బాధ, అసంతృప్తి ఉంటుంది. అది వైసీపీకి ఎంతో కొంత ఇబ్బంది కలిగిస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక ఏపీలో టీడీపీ, జనసేనలకు ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే అవి అధికారికంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కానీ వైసీపీ అలా కాదు, న్యూట్రల్గా ఉంది, ఏ కూటమిలో లేదు, స్వేచ్ఛగా తన నిర్ణయం తాను తీసుకోగలిగే స్థితిలో ఉంది. పైగా వైసీపీ ఓటు వేయకపోయినా ఎన్డీఏ అభ్యర్థికి ఓటమి చెందేంత సింపుల్ మార్జిన్ అయితే లేదు. కానీ వైసీపీ ఫుల్ మెజారిటీ ఉంటూ ఎన్డీఏ మద్దతు కోరడం ఒక రాజకీయ ఎత్తుగడైతే వైసీపీ మరే వ్యూహంతో మద్దతు ఇచ్చి ఉంటుందో అన్న చర్చ అయితే సాగుతుంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెలుగునాట అన్ని పార్టీల కంటే కూడా వైసీపీనే కొంత ఇరుకున పడేలా ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.